హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి అయితే డైలీ వ్లాగ్. ఈ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, అందుకోసమే ఈ రోజు నా డే ఎలా గడిచిందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఈ మధ్యలో డైలీ మార్నింగ్ అయితే గ్రీన్ టీనే తీసుకుంటూ ఉన్నాను. టీ కాఫీలను అయితే కొంచెం అయితే అవాయిడ్ చేశాను. నార్మల్ గా ఈ డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది అందరూ ఇళ్లలో చేసుకునేటివే, పెద్ద స్పెషల్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే చాలా మంది ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నార్మల్ వీడియోస్ అంటే కూడా డైలీ రొటీన్ వీడియోస్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ రొటీన్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే అందరూ వీడియోస్ చూడరా, హౌస్ వైఫ్సే చూస్తారా అంటే అలా కాదు, బట్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ వాళ్ళే చూస్తారు. అండ్ టైలరింగ్ వీడియోస్ కానివ్వండి అలాంటివి, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వీడియోసే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇలాంటి వీడియోస్ వలన చాలా మంది చాలా మోటివేట్ అవుతూ ఉంటారు. అందువల్లనే యూట్యూబ్ అనేది స్పెషల్గా ఓన్లీ వ్లాగ్స్ అని చెప్పేసి ఇలాంటి క్రైటీరియాతో కొన్ని వీడియోస్ అయితే తీసుకొచ్చింది అన్నట్లు. అంటే వాళ్ళు ఇంట్లో ఎలా షాపింగ్ చేసుకుంటారు, ఎలా వంట చేసుకుంటారు, ఎలా అంటే మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ వీడియోస్ మొత్తం కూడా చూపించడం అన్నట్టు. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి ఇంట్లో మేము అందరం చేయమని. సో యూట్యూబ్లో అదొక స్పెషల్ కేటగిరీ అన్నట్లు. సో నేనైతే ఇంత మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళేసి వచ్చాను. డైలీ మార్నింగే ఏం వెళ్ళను, టైం ఎప్పుడు కుదిరితే ఆ టైంలో వెళ్తాను. నేను ఇంట్లో ఉన్న రోజులలో మాత్రం మార్నింగే వెళ్తాను అన్నట్లు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసి రావడానికి ఒక పెద్ద పని అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ డే మొత్తం కూడా ఇంకా మిగతా వర్క్స్ చేసుకోవచ్చు. అంటే వీడియోస్ చేసుకోవడం రానివ్వండి, లేదు అంటే బయటికి వెళ్ళేసి ఏమన్నా పనులు ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా జిమ్కి వెళ్ళడం అనేది ఇంకా డైలీ ఉంటది, బట్ అప్పుడప్పుడైతే వెళ్ళను అన్నట్లు. సాటర్డే సండేస్ రానివ్వండి, లేదు అంటే ఏదైనా వర్క్ ఉన్న రోజు వెళ్ళను, బట్ మోస్ట్లీ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఓన్లీ టోస్ట్ తిన్నాను, అదే బ్రెడ్ టోస్ట్. అండ్ ఆ తర్వాత వచ్చేసి అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నట్లు. అంటే డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా క్లీన్ చేశారు. ఈ రోజు వంట అయితే బెండకాయ పులుసు చేశాను. నార్మల్ టైంలో బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ దోశ అలాంటివి చేసినా కూడా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ బ్రెడ్ టోస్ట్ అలాంటివే చేస్తూ ఉంటాను. ఇంకా చట్నీ చేసే పని అవన్నీ ఏమీ ఉండదు కాబట్టి. ఇంకా బెండకాయ పులుసు అయితే నేను రెసిపీ షేర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్ గా రొటీన్ గానే చేశాను, అందరు ఎలా చేసుకుంటారు అలానే. నాకెందుకో అంతగా ఇష్టం ఉండదు అది, కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారని చెప్పేసి చేస్తాను. నాకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం, పులుసు అంటే. అండ్ దాంతో పాటుగా వచ్చేసి పప్పు కూడా పెట్టేశాను. ఇప్పుడైతే నేను బయటికి వెళ్లాల్సిన వర్క్ ఉండే, బట్ ఈ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుని వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంత ముందు వంట పని చేసేస్తున్నాను. వంట పని అయిపోయి హౌస్ మొత్తం క్లీన్ గా ఉంటే ఇంకా బయటకు వెళ్ళేసి ఎంత లేట్ అయినా ఏమనిపించదు. లేదు అంటే మనసు మొత్తం కూడా ఇంకా ఆ పని ఉంది ఈ పని ఉందని అలానే అనిపిస్తూ ఉంటది. అందుకోసమే ఇంకా నేనైతే ఫాస్ట్ ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని కూడా చేసుకొని వెళ్తాను. ఇండియాలో అయితే నార్మల్ గా కొంచెం లేట్ అయింది అనుకోండి, బయటకు వెళ్ళి ఏదైనా తినొచ్చు, లేదు అంటే ఎక్కడైనా కూడా స్టే చేసి తినేయొచ్చు. బట్ ఇక్కడ అలా ఉండదు, తప్పకుండా మన ఇంట్లో వంట మనమే చేసుకోవాలి. అంటే బయట కూడా దొరుకుతాయి, బట్ మేము ఉండే చోట అయితే దొరకవు, ఎందుకంటే ఇక్కడ ఏమి కూడా స్టోర్స్ ఉండవు కాబట్టి. సరే బయటకు వెళ్ళి తిందామా అంటే నార్మల్ గా బిర్యానీనే 2000 3000 ఉంటాయి. అది టేస్ట్ ఉండదు, పాడుండదు. అది కూడా ఎప్పుడో చేసినవి ఉంటాయి అన్నట్లు. డైలీ అసలు వంటే చేయరు రెస్టారెంట్స్ లో ఇక్కడ. వన్స్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే నేను ఈ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేయాలి ఈ రోజు అనేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా అదంతా చూడండి ఎలా ఉందో. ఇంట్లో ఉన్నాయి మొత్తం కూడా అక్కడే ఉంటాయి. ఈ రూమ్ ని చిన్నపాటి డస్ట్బిన్ లాగా చేశారన్నట్లు. అంటే ఇంకా ఈ రోజు క్లీన్ చేస్తే ఈవినింగ్ వరకు మంచిగా ఉంటది, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ అట్లానే ఉంటది. ఇక్కడ మనకి ఇండ్లలో వాషింగ్ మిషన్స్ ఏమి ఉండవు కాబట్టి 10 days ఒకసారి వాషింగ్ మిషన్, లేదు అంటే 1 week ఒకసారి వాషింగ్ మిషన్ వేసుకుంటూ ఉంటాం. సో అవన్నీ కూడా తీసుకొచ్చిన మడతెట్టడం పెద్ద టాస్క్ అన్నట్లు. ఇండియాలో అయితే ఒక 5 నిమిషాలలో చీపురు పెట్టి ఊడవడం తుడవడం చేస్తే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఈ వాక్యూమ్ పెట్టాలి అంటే ఇది ఒక పెద్ద పని. కింద ఉన్నాయన్నీ తీసేసి వాక్యూమ్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ వాటర్ తో క్లీన్ చేయాలి. అది కూడా ఇంకా పెద్ద పనిలాగా ఉంటది. కాకపోతే ఒక బెటర్ ఏంటి అంటే డస్ట్ పైకి లేవదు, అది బెటర్ అన్నట్లు. ఇంకా మనకి ఎలాంటి డస్ట్ కూడా వెళ్ళదు అన్నట్లు. ఇంకా వన్స్ నేను అది మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత బట్టలన్నీ కూడా మడతెడుతూ ఉన్నాను. అవి మడతెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే వర్క్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రూమ్ సడన్ క్లీన్ చేశాను. బట్ అంతకంటే ఎక్కువసేపు అయితే ఇంకా క్లీన్ చేయలేదు, చాలా ఉంది చేయాలి అంటే దానికి. ఇంకా రోజుకి ఒక రూమ్ చొప్పున క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ ఈ రోజు అయితే ఇది పెద్ద రూమ్ అన్నట్లు. ఇది ఎక్కటే చాలా డస్టీగా ఉంటది, మిగతావన్నీ కూడా డైలీ చేస్తాం కాబట్టి పెద్దగా ఏమి ఉండవు. నేనైతే ఇక్కడ బ్యాంక్ పేపర్స్ కొన్ని రావాలి అంటే వాటి కోసం వెతుకుతూ ఉన్నాను. రీసెంట్ గా ఒక చిన్నది ఇష్యూ అయి ఉండే. నేను నార్మల్ గా నా బ్యాంక్ కార్డు లో నుంచి ఒకటి పర్చేస్ చేశాను. ఆ తర్వాత అది వద్దు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చాను అన్నట్లు. అంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేశాను, రిటర్న్ చేయడం రాదు. సో నేను పర్చేస్ చేసింది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్లు. అంటే సుమారుగా మన కరెన్సీలో 80,000 అలా ఉండేది. నేను వెంటనే క్యాన్సిల్ చేయడం వలన బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు అంటే అది నేనేనో కాదోనో అనుకుని నా అకౌంట్ అయితే బ్లాక్ చేసేసారు. అంటే ఐ మీన్ ఏటీఎం కార్డ్స్ అవైతే ఏం పని చేయట్లేదు.
నేను అది ఆ తర్వాత ఒకసారి ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేసుకుందామని వెళ్ళినప్పుడు అసలు కార్డు పని చేయట్లేదు. అసలు ఏమైంది అనేసి మొత్తం చెక్ చేసుకున్నాను 2-3 టైమ్స్. మేబీ నా సైడే ఏదో ఫాల్ట్ ఉండొచ్చులే అని చెప్పేసి అక్కడితో వదిలేసాను. ఇంకా నేను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 4-5 డేస్ తర్వాత వెళ్ళాను అన్నట్లు. అప్పుడు కూడా మళ్ళీ సేమ్ అలానే ఇష్యూ అయ్యి ఉండే. సో సరే అని చెప్పేసి నేను అక్కడే బ్యాంక్ ఉంటే పట్టణ అక్కడికి వెళ్ళేసి వాళ్ళని అడిగాను ఏమైంది అనేసి. సో అప్పుడు వాళ్ళు మీరు ఈ రోజు ఏదో పర్చేస్ చేశారు అని చెప్పేసి నేను పర్చేస్ చేసిన డేట్ రోజు అయితే చెప్పారు. అవును అంటే వాళ్ళు మళ్ళీ మీరు క్యాన్సిల్ చేశారు కదా, అందువల్లనే బ్యాంక్ సైడ్ నుంచి మీదేనో కాదేమో అనుకునేసి అయితే ఆ అకౌంట్ అయితే ఆపారు అని చెప్పారు. సో మళ్ళీ నెక్స్ట్ డే రండి కావాల్సిన పేపర్స్ అవన్నీ తీసుకొని అని చెప్పారు. అంతకు ముందు రోజు ఎలాగూ నాకైతే ఆ రోజు హాలిడేనే కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళాను అన్నట్లు. నేను ఈ వీడియోని వింటర్లో తీసాను, అంటే వింటర్ టైంలో. ఇప్పుడు ఫాల్ కూడా స్టార్ట్ అయింది, అంటే సుమారుగా 3 నెలలు అయింది అనుకుంటాను నేను ఈ వీడియో తీసి. ఇంకా చివరిగా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేయడం అనేది చాలా పెద్ద పనిలాగా ఉంటుంది. అక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా పింక్ కలర్లోకి మారాయి. అంటే ఇంకా ఫాల్ స్టార్ట్ అయింది కదా, అందుకోసమే ఇంకా మంచిగా స్టార్ట్ అయ్యాయి అన్నట్లు. నార్మల్ వీడియోస్ చేయడమే ఈజీ అన్నట్లు, అంటే ఇట్లా లైఫ్ స్టైల్ వీడియోస్ చేయడం కంటే. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఇంకా మనం మొబైలే చూస్తూ ఉండాలి. అంటే ఎక్కడ ఏ వీడియో తీయాలి, ఏది క్యాప్చర్ చేయాలి, దానికి ఏం మాట్లాడాలి, అదంతా కూడా. సో అదంతా చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకు. అండ్ మనం దానికి చాలా టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేలేండి, కష్టపడింది ఏది రాదు, వచ్చింది ఏది నిలవదు అని అన్నట్లుగా. కష్టపడితేనే కదా ఏదైనా వచ్చేది. అలా రాకుండా మనం నార్మల్గా వేరే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనుకోండి, దానికి పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఇంత టైం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ నా ఒపీనియన్ అంతే అది. సో ఇప్పుడైతే నేను బ్యాంక్ అయితే వచ్చేసాను. అక్కడ ఆల్రెడీ ఆవిడ మాకు తెలిసిన ఆవిడే అన్నట్లు. అంటే మేము ఇక్కడే ఆవిడ దగ్గర అకౌంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఆవిడే అక్కడే ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది సిఎన్బి, అది కూడా ఒక రకమైన బ్యాంక్ అన్నట్లు. అండ్ నేను ఆ రోజు వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉండే. నేను అంటే డాలర్స్ గురించి ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. అమెరికాలో అన్ని కరెన్సీలు ఉన్నారు కూడా ₹2, అంటే మన దగ్గర $2 లాగా $2 కరెన్సీ కూడా ఉంటది. బట్ అది ఎక్కువగా వ్యాలిడ్ లో ఉండదు అన్నట్లు, అంటే ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. అందువల్ల నేను అది కూడా తీసుకొచ్చుకుందాము, ఒకసారి $2 తీసుకొచ్చుకొని వీడియో చేద్దామని చెప్పేసి ఆ రోజు వెళ్ళిను. అండ్ అడిగాను కూడా, వాళ్ళు ఇచ్చారు. 3 నెలలు అవుతున్నా కూడా అసలు ఆ డాలర్ది వీడియోను తీయలేదు. ఇప్పుడు తీసిన వీడియోను ఈ రోజు పెడుతూ ఉన్నాను. ఇంకా ఆ $2 కరెన్సీ ఉందో వాడేసానో కూడా తెలియదు అన్నట్లు. అట్లుంటాయి ఇంకా మన వీడియోలు. నార్మల్ గా యూట్యూబ్ లో సస్టైన్ అవ్వాలి అంటే రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి, అది మెయిన్ టిప్ అన్నట్లు. ఇంకా నార్మల్ గా అమెరికాలో బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం దాంట్లో బ్యాంకుకి వెళ్ళారనుకోండి, అంటే మనల్ని ఎవరైనా రిఫర్ చేసినారా అనియండి, లేదు అంటే ఎవరి చేతన రిఫర్ చేయించుకున్నా కూడా మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఒక $100 అయితే వస్తాయి అన్నట్లు. అంటే ఫస్ట్ లో వచ్చిన వాళ్ళకి. ఆల్రెడీ నాకు తెలిసి మీకు తెలిసే ఉండొచ్చు అది కూడా. ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.